ఫారెస్ట్ లోపలికి అయితే ఎంటర్ అయ్యాము. లెపర్డ్ ని చేస్తూ టైగర్ అయితే దాని వెనక అయితే వెళ్ళిందంట. లాంగ్ టైల్ స్ట్రైక్ అయితే ఉంది అక్కడ. ఇది ఫిష్ ఈటింగ్ క్రొకడైల్. సో వాళ్ళైతే మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. 2 కిలోమీటర్స్ అవతల మాకు కనిపించిందంట వాళ్ళకి. టైగర్ అవి కనిపించిందనా? గేట్ లోపలికి వచ్చాము. మనకి ఇక్కడ చెకింగ్ కానీ ఇవన్నీ కూడా ఇక్కడైతే అయిపోయాయి. చెకింగ్ అయిపోయిన తర్వాత మనం లోపలికి అయితే వెళ్ళాలి. గేట్ దగ్గర నుండి లోపలికి అయితే మాకు 30 కిలోమీటర్స్ అయితే డిస్టెన్స్ అయితే పడుతుంది. సో మేము ఉండేది కూడా ఫారెస్ట్లోనే ఉంటాము. చుట్టూ కూడా యానిమల్స్ కానీ ఇవన్నీ కూడా లోపలే తిరుగుతుంటాయి. సుల్తాన్ అయితే 6 km. చూసారు, ఇవన్నీ కూడా లోపలికి అయితే వెళ్ళాల్సిన ప్లేసెస్. ఇవన్నీ కూడా ఎంత దూరంలో ఉన్నదని చెప్పి క్లియర్గా అయితే రాశారు. మనం అయితే ఇప్పుడు డికాలా జోన్కి అయితే వెళ్తున్నాము. డికాలా జోన్ వచ్చేసరికి మనకి 31 కిలోమీటర్స్ అయితే దూరంలో ఉంది. మన స్టే కూడా డికాలాలోనే ఉంటాము. మనం లోపలికి రాగానే ప్రతిదీ కూడా కిందన మనకి ఇలా మెన్షన్ చేసి ఉంటాయి. పార్క్లో ఎలా బిహేవ్ చేయాలి, ఎలా ఉండాలి ఏంటని క్లియర్గా అయితే మెన్షన్ చేసి ఉంటుంది. యానిమల్స్కి ఎంత దూరంలో ఉండాలి ఇవన్నీ కూడా. ఎటువంటి నాన్ వెజ్ ఫుడ్ అయితే లోపలికి అయితే ఎలా ఉండదు. అలానే యానిమల్స్ ఫీడింగ్ అంటే యానిమల్స్కి ఏమైనా పెట్టడం కానీ అలాంటివి కూడా ఏం చేయకూడదు. సో ఇక్కడ క్యాంటీన్ కూడా ఉన్నది అవైలబుల్. క్యాంటీన్లో మనకి ఏంటంటే చిన్న చిన్నవి అయితే దొరుకుతుంటాయి. చలి అయితే చాలా ఎక్కువ ఉంది, విపరీతంగా ఉంది చలి. హ్యాండ్స్ కూడా వణుకుతున్నాయి, అంత ఎక్కువ ఉంది చలి. సో ఎర్లీ మార్నింగ్ ఇంత చలిలో ఇలాగా హాట్ టీ అయితే తాగితే చాలా రిలాక్స్ గా అనిపిస్తుంటది. నవీన్ అయితే మ్యాగీ చెప్పుకున్నారు వేడివేడిగా. హీ ఈజ్ అవర్ గైడ్ అన్సుల్. సో మేమైతే లోపలికి అయితే స్టార్ట్ అయ్యాము. ఫారెస్ట్ లోపలికి అయితే ఎంటర్ అయ్యాము. చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో, మొత్తం క్లీన్ గా. గేట్ లాగా రాలేదు. ఇప్పుడు మేము ఇంకా గేట్ లోపల జస్ట్ ఇంకా 1 km కూడా రాలేదు. లోపలికి లాగా వచ్చాము. టైగర్ ఫుట్ ప్రింట్స్ అయితే కనిపించాయి. అదే చూపిస్తున్నారు గైడ్. బా నా ఫ్రెష్ కదా అవి ఇప్పుడే పడ్డాయి. టైగర్ అంట లెపర్డ్ చెట్టు ఎక్కితే దాంతో పాటు చెట్టు ఎక్కిందంట. ఆహా, ఓకే. అదే చూపిస్తుంది. ఇక్కడేనా? ఆహా, ఓకే, థ్యాంక్ యూ. లెపర్డ్ని చేస్తూ టైగర్ అయితే దాని వెనక అయితే వెళ్ళిందంట. వెళ్ళినప్పుడు అప్పటికి లెపర్డ్ తెలుసు కదా చెట్ల మీద ఈజీగా అయితే ఎక్కేస్తుంది. లెపర్డ్ అయితే చెట్టు అయితే ఎక్కేసింది వెంటనే. అండ్ టైగర్ కూడా దాన్ని పట్టుకోవడానికి చెట్టు అయితే ఎక్కేసింది. దాన్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఉండొచ్చు, దాని డామినెన్స్ ని. ఓకే, నిన్న బలవంతరంలో అండి ఫీమేల్ మేల్, అది ఫీమేల్ అటాక్ చేసింది. తినడానికి కాదంట, దాన్ని భయపెట్టింది. ఎందుకంటే అది పిల్లలతో ఉన్నది. దాని పిల్లల్ని ఎటువంటి హాని కలగకుండా అదైతే భయపెట్టడానికి అయితే దాన్ని లెపర్డ్ని అలా చేసింది. మనకి చుట్టూ ఉన్న సాల్ట్ ట్రీస్ తల ఎత్తుదే కానీ కనబడలేనంత ఎత్తులో ఉన్నాయి. ఈ అడవికి ఇదే అందం. ఇక్కడ తీసిన ఫొటోస్ అన్ని లాస్ట్లో పెడతాను, లాస్ట్లో చూడొచ్చు. ఫైనల్గా ఈ దట్టమైన అడవిలో ఉన్న డికాలా జోన్కి చేరుకున్నాం. ఇక్కడే లంచ్ చేసి సఫారీకి స్టార్ట్ అయ్యాం. సో మన వెహికల్ అయితే రెడీగా ఉంది. మన వెహికల్ నెంబర్ 0093. సో మా ట్రిప్ అయితే స్టార్ట్ అయ్యింది. లెట్స్ గో. గుడ్ ఆఫ్టర్నూన్. 1:30 అయింది. ఆల్రెడీ గేట్ ఓపెన్ అయిపోయింది. సో మనమే 15 minutes లేట్. వాళ్ళు వస్తారని మనం అనుకున్నాం, మన కోసం వాళ్ళు వెయిట్ చేస్తారు. ఓకే, పడిపోతుంది. మన క్యాంపస్ అక్కడ ఉంది కదా, ఇది గ్రాస్ ల్యాండ్. ఈ గ్రాస్ ల్యాండ్లోనే టైగర్ అటాక్ అయితే జరిగింది. దానివల్ల ప్రస్తుతం ఇది అయితే క్లోజ్ చేస్తుంది. సో ఎలో లేదు, కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒకే టైంలో అయితే 2 అటాక్స్ జరిగాయి, ఒకటి కాదు. సో వితిన్ 2-3 days గ్యాప్లోనే ఇంకో అటాక్ కూడా జరిగింది. అందువల్ల ఈ గ్రాస్ ల్యాండ్ అయితే క్లోజ్ చేస్తుంది. గ్రాస్ ఎప్పటికప్పుడు కట్ చేస్తూ ఉంటారు, ఎందుకంటే గ్రాస్ని కాపాడడానికి. ఈ గ్రాస్ని కాపాడితేనే యానిమల్స్ అన్నవి మనకి ఇక ఎక్కువగా తిరుగుతాయి. దానివల్ల ఏంటంటే వాళ్ళు కట్ చేయడానికి వచ్చినప్పుడు టైగర్ అటాక్ అయితే జరిగింది. సో ప్రస్తుతం ఇదైతే క్లోజ్ చేస్తుంది. Is found only in India or the subcontinents like Sri Lanka. Also known as the fish-eating crocodile. ఇది ఫిష్ ఈటింగ్ క్రొకడైలా? Yes. ఓకే, రిలాక్స్ అవుతుంది. It can grow up to 17 feet. చాలా క్రొకడైల్స్ ఉన్నాయి. సో ఇప్పుడు తీసినది కూడా వీడియో మీకు చూపించాను కదా క్రొకడైల్ది. ఇక్కడే రిలాక్స్ అవుతుంది నీటిలో. ఎలాంటివి ఇందులో చాలా ఎక్కువ ఉన్నాయంట కౌంట్ చెప్తున్నారు గైడ్. అన్న ఈగల్ అన్న, అగో సర్పట్ ఈగల్ అది అన్న, అక్కడ వాళ్ళు ఫోటో తీస్తున్నారు. ఫిష్ ఈగల్, సర్పట్ ఈగల్ ఆర్ ఫిష్, లెసర్ ఫిష్ ఈగల్. వా 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 వా.
సో డెకాలా జోన్లో ఫస్ట్ సఫారీ అయితే కొనసాగుతుంది. మేమైతే పులి కోసం అయితే వెతుకుతున్నాం. మనకేం సైట్ అయితే మీకు చూపిస్తాం. వాచ్ టవర్ అంటే మెయిన్ సైటింగ్ అయ్యే యానిమల్స్ ఎక్కువగా ఎక్కడ తిరుగుతాయో ఆ ప్లేస్లో ఎక్కువగా ఉంటాయి. ఇక్కడ ఎక్కువ ఎలిఫెంట్ పెంట్ ఉంది. మొత్తం ఎలిఫెంట్ పెంటే ఎక్కడ చూసినా. మేబీ ఎలిఫెంట్స్ ఎక్కువ ఉండడానికి ఇష్టపడతాయి అనుకుంటా. ముందునైతే ఎలిఫెంట్స్ ఉన్నాయంట, చూడాలి. ఇప్పుడు ఒక వెహికల్ వెళ్ళి చెప్తున్నారు ముందున ఎలిఫెంట్స్ ఉన్నాయని. సో మేమైతే అటువైపు అయితే బయలుదేరాం. All are waiting for elephant. Yes. One more is coming. చాలా హ్యాపీగా ఉంది అండ్ చాలా బాగా వచ్చాయి ఫొటోస్ అయితే మీకు చూపిస్తాను. అండ్ ఇట్స్ వైల్డ్ ఎలిఫెంట్స్ అవన్నీ కూడా పెంచినవి కాదు, అడవిలో పెరుగుతున్న ఎలిఫెంట్స్. చాలా డేంజరస్ అవి. లాంగ్ టైల్ స్ట్రైక్ అయితే ఉంది అక్కడ. చాలా బాగా వస్తుంది ఫోటో అయితే మాత్రం మీకు చూపిస్తాను. దీన్నే లాంగ్ టైల్ స్ట్రైక్ అంటారు. దీని తోక చాలా పొడవుగా ఉంటుంది. ఈ అడవి ఏనుగులు చూశాక చాలా హ్యాపీ అనిపించింది. ఈ అడవి ఏనుగులు దాటిన నీరు ఈ రామ్గంగా రివర్ లో కలుస్తాయి. రామ్గంగా రివర్ అనేది చాలా అందంగా ఉంటుంది. ఇక్కడ ఉన్న జంతువులు అన్నిటికీ కూడా ప్రాణం పోస్తుంది. ఇక్కడ ప్రవహించే నీరుతో పాటు చుట్టూ ప్రకృతి సౌండ్ కూడా వినండి. సో చెప్తున్నారు వాళ్ళు కూడా, లెపర్డ్ని అయితే చూసాము ముందుందని చెప్పి. ఇప్పుడు వీళ్ళు వెళ్తున్నారు, మేమైతే ఇప్పుడు వెళ్తున్నాం. మనకన్నా ముందే వాళ్ళు అయితే వెళ్ళిపోతున్నారు. మళ్ళీ లెపర్డ్ దాటేసిందా చెట్టు మీదకి వెళ్ళిందా అన్నది ఏంటనేది ఇన్ఫర్మేషన్ మాకు అక్కడికి వెళ్ళాక క్లియర్గా తెలిసిపోతే. ఒకవేళ ఉన్నది అంటే చాలా వెహికల్స్ అక్కడ ఉండి ఫొటోస్ అయితే తీస్తారు. లేదు అంటే వెహికల్స్ బ్యాక్ వస్తుంటాయి కదా, చెప్పేస్తారు వెళ్ళిపోయింది అని చెప్పేసి. సో ఇప్పుడు ఏంటి అనేది చూడాలి. ఏంటన్నా మీటర్ కొంచెం ముందుకెళ్ళి చూద్దాం అనుకున్నాం. అక్కడికా ఆ టాప్ మీదకి. ఓకే, సో మనకేంటంటే అయితే బ్యాక్ సైడ్ నుంచి క్రాస్ అవ్వాలి, లేదంటే ఫ్రంట్ నుండి అయితే క్రాస్ అవ్వాలి. లక్, టోటల్ లక్ మీద డిపెండ్ అయ్యి ఉంది. ఈ చిరుత పులి చెట్టు మీద ఉంది. ఇది అడల్ట్, మంచి వయసులో ఉన్న పులి. అందుకే దీని రంగులు చూడండి ఎంత క్లియర్ గా కనిపిస్తుందో. పులి ఈ లేపర్డ్స్ ఒకే దగ్గర తిరుగుతున్నాయి. ఈ లేపర్డ్ పులిని తప్పించుకోవడానికి ఇలా వేగంగా చెట్లకి కూర్చుంటాయి. దీనికి ఇదే ప్లస్ పాయింట్. సాటిస్ఫైడ్ ఫుల్లీ. చెట్టు మీద లెపర్డ్ చూడాలని కోరిక 2-3 years ఉంది. ఇప్పుడు నీ కళ నెరవేరింది. హ్యాపీ. కానీ చాలా ఇబ్బంది పెట్టింది కదా. కాదు, ఆ ఆకుల మధ్యలో కొంచెం చూసి చూడనట్టు. రిజల్ట్ అయితే మాత్రం చాలా హ్యాపీ అనిపించింది, చాలా బాగా వచ్చింది. అండ్ కొన్ని బెస్ట్ పిక్స్ అయితే వచ్చాయి జిమ్ కార్పెట్లో, అందులో ఇవి కూడా ఒకటి. ఇప్పుడు మనం ఉన్నది ఏంటంటే విఐపి గెస్ట్ హౌస్. క్రికెటర్స్ కానీ లేదంటే సెలబ్రిటీస్ కానీ ఎవరైనా ఉండాలంటే ఇక్కడే ఉంటారంట. ఇది కంప్లీట్గా వాళ్ళకి మాత్రమే. మామూలు నాలుగు టూరిస్ట్ అయితే ఇక్కడైతే ఎలా ఉండదు. లాస్ట్ టైం అయితే యూసఫాటన్ అయితే ఇక్కడ స్టే అయితే ఉన్నారంట. అవి కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ కూడా వీళ్ళకి ఏంటంటే సెక్యూరిటీ కూడా ఎక్కువ ఉంటుంది. సో ఒక 2 minutes అయితే బ్రేక్ ఇచ్చి ఆఫ్ చేశారు. అక్కడ కనిపిస్తుంది కదా గ్రాస్ ల్యాండ్. ఒక టైగర్ కానీ ఏమన్నా వెళ్తే సో గ్రాస్ పైన అయితే మూమెంట్ ఉంటుంది అనేసి అనుకుంటున్నారు. సో ఇక్కడ ఏంటంటే ఇందాకలా టైగర్ వెళ్ళింది కదా, అది ఇలాగ ఏమన్నా వెళ్ళి ఉండొచ్చు అనే ఒక చిన్న డౌట్ అంతే.
సో వాళ్ళైతే మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు 2 కిలోమీటర్స్ అవతల మాకు కనిపించిందంట వాళ్ళకి. సో మళ్ళీ వెహికల్ అయితే రిటర్న్ తిప్పి బ్యాక్ అయితే తీసుకెళ్తున్నారు. సో ఇప్పుడు చూడాలి మళ్ళీ మన అదృష్టం బాగుందో లేదో. ఇప్పుడు మళ్ళీ మనకి కూడా స్పాట్ అయితే మీకు చూపించే అవకాశం అయితే ఉంటుంది. సో మళ్ళీ అయితే మేము బ్యాక్ అయితే వస్తున్నాం. ఏ ఏరియా అన్నది? కమ్మరపట్ట 2 కిలోమీటర్స్ అవతల ఉన్నది. సో మనం అయితే కమ్మరపట్ట వెళ్తున్నాం. వీళ్ళు కూడా వస్తున్నారు. వీళ్ళు ఏమంటారు వీళ్ళని కూడా అడగాలి. వాళ్ళకి కనిపించిందా? ఎక్కడ? ముందున వచ్చిన వాళ్ళందరూ కూడా కనిపించిందని చెప్తున్నారు. మనం కూడా అదే లొకేషన్కి అయితే వెళ్తున్నాం. ఏంటన్నా మ్యాటర్ ఏంటి? వాళ్ళకు కూడా కనపడిందా? ఏంటన్నా మనతో వచ్చి వెనకొన్న వాళ్ళకి ముందు ఉన్న వాళ్ళకి కూడా వచ్చిన వాళ్ళందరూ కనిపించింది అంటున్నారు. మనకు ఆ అడుగులు తప్ప ఏం కనపడట్లేదు. అయ్యో ఎక్కడ కనపడింది? కింద. అబ్బా రాయా, నేను ఇంకా టైగర్ అనుకున్నా ఎల్లో కలర్ చూసి. ఇప్పుడు ఎక్కడ రాగే మూమెంట్ కెమెరా తీయండి మూమెంట్స్. ఏమైంది అన్నా? ఏమైందన్నా? టైగర్ అది కనిపించిందన్నా? అది వదిలే మూవింగ్. बना लो यार. Yeah, that fellow. మూడు పిల్లలు ఒక తల్లి. హ్యాపీ అన్న. నాకు తెలిసి ఫారెస్ట్ డిపార్ట్మెంట్లోని ఈ యానిమల్స్ ఏమి మాట్లాడుకున్నాయన్న. నిజమే. లాస్ట్ ఇంకో 2 సఫరీలు ఉంటాయి కదా, అప్పుడే మీరు సైట్ అవ్వండి. అంతవరకు మీరు ఇన్వాల్వ్ అవ్వద్దు, లేదంటే మళ్ళీ రారు. లాస్ట్ మూమెంట్లో వచ్చినవి ఎలక్షన్లో చూసావా, గవర్నమెంట్ అప్పటి వరకు చేసినవి ఏం గుర్తుండవు. లాస్ట్ 2 నెలలు గుర్తుంటాయి. లాస్ట్ మినిట్లో చూసావా, ఎలిఫెంట్స్ కనిపించాయి, లెపర్డ్స్ కనిపించింది, అన్నీ లాస్ట్లోనే. లాస్ట్ క్లైమాక్స్లో ఏంటంటే అలా మాకు సాటిస్ఫై చేయడానికి ఇలా కనిపిస్తున్నాయి. హ్యాపీలండి, నేను హ్యాపీ, మీకు చూపించడం ఇంకా హ్యాపీ. ఫైనల్గా క్యాంపస్కి రిటర్న్ వచ్చేస్తాం. ఇక్కడ చాలా విశేషాలు మాట్లాడుకోవచ్చు. సో ఫైనల్లీ టైగర్ అయితే కనిపించింది, చూసారుగా. ఇక్కడ ఎలిఫెంట్ సఫరీ కూడా ఉంటుంది, కానీ ముందుగా బుక్ చేసుకోవాలి. జీవితంలో ఒక్కసారన్నా పొల్యూషన్ వదిలేసి ఇలా స్వచ్ఛమైన అడవులోకి రండి, మీకు నేచర్ అంటే ఏంటో తెలుస్తుంది. మధ్యలో పెట్టిన పాండ్లోనేమో దగ్గర ఒక 50 ఎలిఫెంట్స్ అలా ఉంటాయి. మొత్తం ఇదంతా అలా నో వాటర్ అన్నమాట. కొద్దిగా వాటర్ కోసం అన్ని యానిమల్స్ వచ్చాడు కూర్చున్నాయి. సో సార్ పేరు కిరణ్. ఏంటంటే సెకండ్ టైం రావడం. ముందుసారి వచ్చినప్పుడు ఈ చెరువు కంప్లీట్గా డ్రై అయిపోయిందంట, ఇప్పుడు ఫుల్గా వాటర్ ఉంది కదా. సో సార్ చెప్పిన ప్రకారం ఏంటంటే ఫస్ట్ ఇది ఏంటంటే సమ్మర్లో మొత్తం డ్రై అయిపోతుంది, వాటర్ అసలు ఎక్కడ కూడా ఉండదు. అక్కడక్కడ మనకి ఏంటంటే కొన్ని వాటర్ బాడీస్ అయితే కనిపిస్తుంటాయి. ప్రస్తుతం యానిమల్స్కి వాటికి సరిపడా వాటర్ ఏంటంటే వాటికున్న ప్లేస్లోనే దొరికేస్తుంది. దానివల్ల ఏంటంటే బయటకు అయితే ఎక్కువగా రావు. సో అందువల్ల ఏంటంటే మన సైటింగ్ అనేది తక్కువగా ఉంటుంది. సమ్మర్ టైంలో ఏమవుతుందంటే ఇంత ఓపెన్గా ఉన్న ప్లేస్లో యానిమల్స్ అనేది ఏం చేస్తాయంటే వాటర్ కోసం బయటకని వచ్చేస్తుంటాయి. హండ్రెడ్స్ ఆఫ్ ఎలిఫెంట్స్ అయితే వచ్చాయంట ఈ లోపలికి. సో సార్ వాళ్ళు ఫొటోస్ తీశారు. ఆ ఫ్రంట్ సైడ్ అయితే రిజర్వేయర్ ఒకటి ఉంటుందంట.
ఆ రిజర్వాయర్ ఓపెన్ చేసిన తర్వాత ఈ వాటర్ అనేది ఫుల్ అవుతుంది. ఎప్పుడైతే రిజర్వాయర్ ఫుల్ అవుతుందో ఇక్కడ వాటర్ అనేది వదిలేస్తారు, ఎక్స్ట్రా వాటర్ ఏదైతే ఉందో. సెకండ్ వచ్చేసరికి హిమాలయ నుంచి వచ్చిన వాటర్ ఏదంటే ఎండకు కరుగుతుందో ఆ వాటర్ ఏదైతే ఉంటుందో అది కూడా ఇక్కడికి వచ్చి కలుస్తుందంట. సో రెండు వైపులో వచ్చిన వాటర్ మొత్తం ఇక్కడ బ్లాక్ అయ్యి ఈ ఏరియాలో ఇలాగా స్టోర్ అయిపోయి ఉంటుంది. అందుకే మనకి ఇదంతా కూడా ఫుల్ అయ్యి కనిపిస్తుంది. చూడండి పేర్లు చూసుకుంటున్నాయి. అండ్ ఇక్కడ ఒక వే కూడా ఉంటుంది కిందకి వెళ్ళడానికి, కాకపోతే అది క్లోజ్ చేసి ఉంది ప్రస్తుతం. ఇది వచ్చేసరికి కిందకైతే మెట్లు ఉన్నాయి వెళ్ళడానికి, చెరువు వరకు ఉన్నాయి. అది ఇదంతా ఎలక్ట్రికల్ వేసేసి ఉంది ప్రస్తుతానికి. కిందకైతే వెళ్ళడానికి అయితే లేదు. ఇది వచ్చేసరికి ఇది ఒక గెస్ట్ హౌస్ అండ్ చాలా బాగుంది గెస్ట్ హౌస్ అయితే. ఏదో చంద్రముఖి ఇల్లుగా ఉంది. క్యాంపస్ అనేది చాలా పెద్దది. ఈ ఎలిఫెంట్ మీకు ఎక్కాలంటే మామూలుగా ఎలిఫెంట్ చాలా పెద్దగా ఉంటాయి కాబట్టి ఎక్కడానికి అయితే అవ్వదు కదా. సో అందుకని చెప్పి ఇలా ఎలిఫెంట్ మౌంట్స్ అయితే ఉంటాయి ఎక్కడికక్కడ కట్టేసి. సో ఇక్కడ నుండి అలా ఎక్కి పైకి అయితే వెళ్ళి ఇక్కడ నుండి అయితే ఎలిఫెంట్ అయితే ఎక్కుతారు. ఇక్కడ అయితే ఓపెనింగ్ ఉంది కదా, ఎలిఫెంట్ అయితే ఇక్కడికి వచ్చి ఆగుతుంది. మనకి దిక్కాల అని చెప్పి అటు సైడ్ గేట్ ఉంది కదా, సేమ్ అలానే ఇటు ఒక గేట్ అయితే ఉంటుంది. అది వచ్చేసరికి రామ్గంగా రివర్. ఏమవుతుందంటే టైగర్స్ కానీ ఇవన్నీ కూడా ఇక్కడైతే క్రాస్ అవుతాయి. నైట్ అయితే మాత్రం ఇక్కడికి కూడా రానివ్వట్లేదు. ఎవరైతే సెక్యూరిటీ ఉంటారో వాళ్ళైతే పంపించేస్తున్నారు ఇక్కడ రాకూడదని చెప్పేసి. మెయిన్ రీజన్ ఏంటంటే టైగర్స్ తిరగడం వల్లే. 2 ఎలిఫెంట్స్ అయితే ఉన్నాయి అక్కడైతే తిరుగుతున్నాయి. ఐ మీన్ గడ్డలు అయితే ఉన్నాయి. ఇవి అయితే పెంచుకున్నవి, వైల్డ్ ఎలిఫెంట్స్ కాదు. సో ఇక్కడ ప్రతి రూమ్స్కి నేమ్స్ అయితే ఉంటాయి. సో మీ ఉన్నది అనెక్స్ చూస్తున్నారు కదా, అనెక్స్ అని చెప్పి. అనెక్స్ కాటేజ్ వచ్చేసరికి ఇది ఇవ్వండి, ఇది లైబ్రరీ. ఇందులోని తీసిన ఫొటోస్ అయితే ఇక్కడ తీసిన ఫొటోస్ ఇవన్నీ కూడా ఈ లైబ్రరీలో ఉంటాయి. ఎన్ని బుక్స్ ఉన్నాయో అండ్ ఫ్రేమింగ్స్ కూడా డిఫరెంట్ ఫ్రేమింగ్స్ అయితే ఉంటాయి. ఇక్కడ తీసిన ఫొటోస్ వావ్ నైస్ కదా. చూడండి, హండ్రెడ్స్ ఆఫ్ ఎలిఫెంట్స్. ఇప్పుడు అక్కడ రివర్ చూసాం కదా చివరిని, ఆ రివర్ దగ్గర తీసింది. అండ్ సమ్మర్లో ఏంటంటే ఇలాగా డ్రై అయ్యి ఉంటుంది కాబట్టి క్లియర్గా అయితే మనకి కనిపిస్తుంది. ఇప్పుడు మీకు చూపించాను కదా అక్కడ ఒకటి విఐపి హౌస్ అని చెప్పి, అది ఓల్డ్ ఫామ్ హౌస్. ఇది వచ్చేసరికి 1960లో కట్టారంట. అది 1960 జీర్ణాలో చూసాం. ఇది ఓవెలెట్స్ తీసిన దగ్గర అయితే బాగుంది. ఇక్కడ వదిలేబుద్ధి వేయట్లేదు. సెల్ఫీ తీసుకుందామా? ఓకే బ్రో, బాయ్. ఇవన్నీ కూడా ఇక్కడ తీసిన ఫొటోస్ మీకు నచ్చాయి అనుకుంటున్నా. వ్లాగ్ మొత్తం మీకు నచ్చింది అనుకుంటున్నా.